సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారతదేశంలో సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు పట్టణం నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇంతటి నీటి కొరత బెంగళూరుకు అసలు ఎందుకు వచ్చింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యొక్క సైంటిస్టులు బెంగళూరు గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. 93% బెంగళూరు ఒక కాంక్రీట్ జంగిల్ అని చెప్పి ఈ రిపోర్ట్లో ఉంది. దీనివల్ల బెంగళూరులో వాటర్ స్ప్రెడ్ ఏరియా తగ్గిపోయిందని, వెజిటేషన్ తగ్గిపోయిందని, అందువల్ల బెంగళూరులో సెవియర్ వాటర్ క్రైసిస్ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. రిసోర్స్ ఇన్ఈక్విటీ, ట్రాఫిక్ కంజెక్షన్, స్లమ్స్ వీటన్నిటితో పాటు బెంగళూరులో బాగా కట్టడాలు విపరీతంగా పెరిగిపోవటం, హై రైజ్ జోన్స్ పెరిగిపోవటం ఇవన్నీ కూడా ఒక కారణాలే. ముఖ్యంగా వాటర్ స్ప్రెడ్ ఏరియాలో 79% ఫాల్ ఉందంటే బెంగళూరులో. అదేవిధంగా 88% లాస్ ఉంది వెజిటేషన్లో, అంటే చెట్లు గ్రీనరీలో 88% లాస్ ఉంది. దానివల్ల కార్బన్ సీక్వెస్ట్రేషన్ తగ్గిపోయింది, ఎయిర్ పొల్యూషన్ విపరీతంగా పెరిగింది. దాంతోపాటు బెంగళూరులో పాపులేషన్ పెరిగింది, ట్రాఫిక్ విపరీతం అయిపోయిందనమాట. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది బెంగళూరులో అవ్వట్లేదన్నమాట. దానికి కారణం గ్రౌండ్ సర్ఫేస్ ఏరియా వాటర్ అనేది తగ్గిపోయింది. బాగా బోర్వెల్స్లో వాటర్ డిగ్ చేసి అసలు అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది లోపల చాలా తగ్గిపోయింది. వాటర్ రీఛార్జ్ అనేది కావట్లేదు. అందుకనే బోర్వెల్స్ ఉన్న బోర్లోంచి వాటర్ రావట్లేదు అక్కడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం బెంగళూరు జనాభా 9.5 మిలియన్లు అయితే బెంగళూరులో ఉన్న ట్రీ కవర్ 1.5 మిలియన్. బెంగళూరులో పెద్ద పెద్ద వాటర్ బాడీసు, లేక్సు కనుమరుగైపోయాయి. కుంటలు, పెద్ద పెద్ద చెరువులు ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి. అక్కడ కాంక్రీట్ జంగిల్స్ వచ్చాయన్నమాట. దాంతోపాటు ఫాజిల్ ఫ్యూయల్ మీద బెంగళూరు పట్టణం ఎక్కువగా డిపెండ్ అయిపోతుంది. బెంగళూరు సిటీ యొక్క నీటి అవసరాలు తీర్చడానికి బేసిక్గా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కావేరీ నది జలాలు, 2 బోర్వెల్స్ ద్వారా వచ్చే నీళ్ళు అనమాట, అంటే గ్రౌండ్ వాటర్ అనమాట. బెంగళూరు నగరానికి ప్రతిరోజు కనీసం 2600 నుంచి 2800 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది. ప్రస్తుతం బెంగళూరు సిటీ వ్యాప్తంగా 14,000కు పైగా బోర్వెల్స్ ఉన్నాయి. అందులో దాదాపు 7,000 బోర్వెల్స్ ఇప్పటికే ఎండిపోయాయి. కావేరీ నదీ జలాల విషయానికి వస్తే బెంగళూరు పట్టణానికి కావేరీ నది నుంచి రోజుకి 1450 మిలియన్ లీటర్ల నీళ్లు సరఫరా అవుతాయి. అలాగే హేమావతి, హరంగి, కేఆర్ఎస్, కబిని ఇలా పలు బేసిన్ రిజర్వాయర్లు ఉన్నాయి బెంగళూరు పట్టణానికి నీటిని అందించడానికి. అయితే వీటన్నిటిలో నీటి సామర్థ్యం తగ్గిపోవటం కూడా ఒక కారణం. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఒక పద్ధతంటూ లేని పట్టణీకరణ, వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో అనుసరిస్తున్న విధాన లోపాలు ఇవన్నీ కూడా బెంగళూరు సిటీలో నీటి ఎద్దడికి కారణాలు. ఐటీ జాబ్స్ కోసం దేశం మొత్తం బెంగళూరు వైపే చూస్తారు. యువత మొత్తం బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటారు. ఇప్పటికే బెంగళూరు మీద జనాభా ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. దాదాపు 1 కోటి మంది జనాభా బెంగళూరులో ఉంటారు. 2030 నాటికి ఈ జనాభా 2 కోట్లు కానున్నారంట. మరి వీళ్ళందరికీ నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? బెంగళూరులో చాలా హై రైజ్ బిల్డింగ్స్, 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్స్ కూడా మొదలయ్యాయి. సో ఇటువంటి హై రైజ్ బిల్డింగ్స్లో ఉంటే గ్రౌండ్ వాటర్ లేకపోతే ఎన్ని కష్టాలు, ఎన్ని వాటర్ ట్యాంక్స్ వచ్చినా వాళ్ళకి నీళ్లు అనేది సరిగ్గా అందుబాటులో ఉండవు. ప్రజలకి కనీస అవసరాలు కూడా అక్కడ నీళ్ళు లేకుండా పోయాయి. భారతదేశంలో మనం చూస్తే ఢిల్లీ, బాంబే, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ ఇలా అనేక పట్టణాల్లో కుంటలు, చెరువులు ఇవన్నీ కూడా కనిపించకుండా పోయాయి, కనుమరుగైపోయాయి. ఈ పట్టణాల్లో హై రైజ్ బిల్డింగ్స్ కూడా వస్తున్నాయి. మనం హైదరాబాద్ చూస్తే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అయితే 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్స్ కూడా టాప్ మోస్ట్ లెవెల్లో కట్టేస్తున్నారు. తర్వాత హైదరాబాద్లో నీటి ఎద్దడి వస్తే పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ నీరు ఎక్కడి నుంచి తేవాలి? మనకి నాగార్జున సాగర్ ఉంది, సింగూరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒక రోజు గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయేవన్నీ ఎండిపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఒక 20-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కనిపించే చెరువులు, కుంటలు లాంటి వాటర్ బాడీస్ ఇప్పుడు కనుమరుగైపోయాయి. వాటి స్థానంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసాయి. అయితే ఇప్పుడు కనుక నీటి ఎద్దడి వస్తే అవసరాలు తీర్చడానికి ఎవరున్నారు? ఇదే పెద్ద క్వశ్చన్. భవిష్యత్తులో బెంగళూరు దుస్థితే భారతదేశంలో ఇంకా వేరే పట్టణాలకు వచ్చే అవకాశం ఉందంటే పెద్ద పెద్ద మహానగరాలని చెప్పుకున్నా రేపు ఈ కష్టాలు తప్పకపోవచ్చేమో.